జగన్మోహన్ రెడ్డి గారి మేనమామ ఇక్కడ 2 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ఆయన సిగ్గుపడాలి, ఈ బ్రిడ్జి పూర్తి చేయలేదు అనేది చెబుతూ ఈ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి కూడా స్టేట్ ఫండ్స్ లో పెట్టడం జరిగింది. స్టేట్ ఫండ్స్ లో దాదాపు 6-7 సార్లు టెండర్ పిలవడం జరిగింది. రాలేదు. కాంట్రాక్టర్ రావడం జరిగింది, డబ్బులు అడగడం జరిగింది. కమిషన్లు, లోకల్ లీడర్స్ డబ్బులు లేక వాళ్ళు పనిచేయలేదు. ఎలక్షన్స్ వచ్చినాయి. సో ఇప్పుడు మళ్ళా అదే సేతుబంధం కింద అదే స్కీమ్ లో మేము చేసిన పనినే మళ్ళా టెండర్ తీసి ఇప్పుడు వాళ్ళకు కావాల్సిన కమిషన్లు ఇచ్చే కాంట్రాక్టర్ను పట్టుకొని సో ఇప్పుడు టెండర్ వేయించి ఈ రోజు భూమి పూజ చేసే కార్యక్రమాన్ని చేస్తాను. అంటే క్రెడిట్ చోరీ తప్ప వేరే ఏం లేదు. ఆయనే ఒప్పుకున్నాడు కదా వాళ్ళ కమిషన్ల కోసం ఆగి పని చేయలేకపోయినామని చెప్పి. కాంట్రాక్ట్ టెండర్ పిలిపించినారు కానీ ల్యాండ్ అక్విజిషన్కి సంబంధించిన బడ్జెట్ కూడా అలాట్ చేయలేని పరిస్థితిలో ఉంది పరిస్థితి. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ బడ్జెట్ అలాట్మెంట్ చేపించడం జరిగింది. బడ్జెట్ అలాట్మెంట్ చేపించిన తర్వాతే టెండర్స్ పిలవడం జరిగింది. అవన్నీ చేయడానికే ఇన్ని రోజులు టైం పట్టింది. మేము మొదలు పెట్టాం, తొందరగా కంప్లీట్ కూడా చేస్తాం. చేసినాకే మేము మాట్లాడతాం.